గణపతే నమః. శ్రీ గురుదేవ దత్త. మనం మొట్టమొదటిగా హనుమాన్ చాలీసా గురించి చెప్పుకోవడం చూద్దాం. హనుమాన్ చాలీసా నా జీవితంలో చాలా మంచి పని చేసిందండి. నేను ప్రత్యక్ష సాక్షిని. నా జీవితంలో ఫస్ట్ మా ఇంట్లో 10-20 సంవత్సరాల నుంచి హనుమాన్ చాలీసా బుక్ ఉంది. ఎప్పుడు ఆ బుక్కి హారతి తీయడమే కానీ ఆ బుక్ తీసి చదివింది లేదు నా ముఖానికి. ఒక్కొక్కసారి పీడకలలు చాలా విపరీతంగా వచ్చేవి నాకు. అప్పుడు భూతపేత పిశాచాలు స్వప్నంలోకి వచ్చి గుండెల మీద తంతున్నట్టు, మేము బిల్డింగ్ పైన టెర్రస్ మీద పడుకునేవాళ్ళం. ఏదో గుండెల మీద కాలు పెట్టినట్టు, మీద పడుతున్నట్టు కల వచ్చేది. అప్పుడు హనుమాన్ చాలీసా చదవడం జరిగింది. ఫస్ట్ హనుమాన్ చాలీసాలలో గుణగానాలు ఉంటాయి. అది చేసిన కొన్ని రోజులు అది చదివినంతకాలం మనసు ఉల్లాసం ఉంది. స్వప్నాలు రావట్లేదు, దుస్వప్నాలు రావట్లేదు. మెల్లిమెల్లిగా రిజల్ట్ వచ్చిన తర్వాత హనుమాన్ చాలీసా చదవడం స్టార్ట్ చేసింది. హనుమాన్ చాలీసా చదువుతుండగా చాలా కష్టంగా అనిపించింది. మొట్టమొదటిగా నేర్చుకున్నాను, కష్టపడి నోటెడ్ చేసుకున్నాను. నోటెడ్ చేసుకున్నాక యాదగిరిగుట్టలో మనం దర్శనానికి వెళ్తుంటే సైడ్ ఒక బండ మీద రాసుంది, రోజుకు 3 సార్లు హనుమాన్ చాలీసా చదివితే మన నిత్య జీవితంలో ఏ ఆటంకాలు రాకుండా ఆంజనేయ స్వామి మనల్ని పరిపాలిస్తాడని ఉంది. ఇంకొకటి 11 సార్లు రోజు 40 రోజులు పారాయణం చేస్తే ఒక దీక్షగా మన కార్యసిద్ధి కలుగుతుంది. కార్యసిద్ధి అంటే మనం ఒక బైక్ కావాలనుకోండి, ఒక జాబ్ కావాలనుకోండి, అట్లా ఒక సంకల్పం పెట్టుకొని 40 రోజులు అదే చేయడం, అది సంకల్ప సిద్ధి అంటారు. అది జరుగుతుందని అక్కడ రాసింది, కార్యసిద్ధి. ఇంకొకటి 108 రోజులు 108 సార్లు హనుమాన్ చాలీసా చదవాలని కూడా కొన్ని తంత్రగంధ్రాలు చూసినాం. కానీ యాదగిరిగుట్టలో 108 సార్లు ఏకాసనం మీద చదివితే మీకు విశేష కార్యసిద్ధి అవుతుందని కూడా చదివినాను. సరే, మొట్టమొదటిగా రోజుకి 3 సార్లు హనుమాన్ చాలీసా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చదువుతున్నాను. మంచిగా అనిపిస్తున్నది, ఏ దుస్వప్నాలు రావటం లేదు, హాయిగా నిద్రపడుతున్నది. నాలో ఆలోచన శక్తి కూడా మారిపోయింది. అంటే ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాను, తాళం వేయడం మర్చిపోతా ఒక్కొక్కసారి. అది గుర్తు చేసేవారు. నా జీవితంలో జరిగిన చిన్న చిన్నవి, ఏదైనా ఎక్కడైనా వస్తువు మర్చిపోతే ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది. అట్లా ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదువుతుంటే తెలియని మార్పు వస్తున్నది. అలా 40 రోజులు 11 సార్లు అతి కష్టం మీద చేశాను. అది అంత ఈజీ కాదు, అయినా చేశాను. అట్లా అలవాటు అయిపోయింది హనుమాన్ చాలీసా వందలు చేయడం. దాని తర్వాత ఏకాసనం మీద 108 సార్లు చేయాలని చెప్పేసి వజ్ర సంకల్పంతో చేసినాం. అప్పుడు నా జీవితంలో ఒక మిరాకిల్, ఒక పెద్ద విశేష కార్యసిద్ధి జరిగింది. ఎందుకో శివదీక్ష తీసుకోవాలని అనిపించింది. ఒకటేసారి ఫస్ట్ టైం దీక్ష తీసుకునే వాళ్ళు 40 రోజులు వేస్తారు, కానీ నేను ఒకటేసారి 108 రోజులు శివదీక్ష పూనుకున్నాను ఫస్ట్ టైమే. అందరూ ఆశ్చర్యపోయారు, అమ్మా 108 రోజుల ఎలా చేస్తారు దీక్ష అని అందరూ భయపడుతున్నారు. నాకు హనుమంతుడి మీద నమ్మకం, ఆ ఆలోచన ఇచ్చింది స్వామే కదా. అలా కాలేజీలో కూడా మంచి పేరు వచ్చింది హనుమాన్ చాలీసా దయ వల్ల. శత్రువులు కూడా పెరిగిపోతారు మంచి పేరు వస్తే, అట్లా కూడా జరిగింది. మా రిలేటివ్స్లలో కూడా కొందరు ప్రయోగాలు చేయడం అవన్నీ కూడా చేస్తున్నారు. సరే, హనుమంతుడు నన్ను రక్షించే విధానంగా నా శక్తిని కొలది రక్షిస్తున్నారు. మెల్లిమెల్లిగా బుక్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది హనుమాన్ చాలీసా చేయడం వల్ల. అందులో ఉంటుంది, ఏ శతవర పటకర పోయి చూటై బంది మాసుపోయి అని. అంటే 100 సార్లు ఈ పారాయణం చేస్తే ఏకదాటిగా అన్ని బంధముల నుంచి విముక్తి కలుగుతుందని ఉన్నది. చేశాను 108 సార్లు, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అట్లా 108 సార్లు 40 రోజులు చేయడానికి ప్రయత్నించాను. 21 రోజులు చేశాను, ఆటంకం వచ్చేసింది. మళ్ళీ స్టార్ట్ చేశాను. 30 రోజులు డైలీ 108 సార్లు చేశాను, ఆటంకం కలిగింది. బాధేస్తున్నది, స్వామి అనుగ్రహం కలుగుతుందా లేదంటే మన కర్మ అడ్డుపడుతున్నది అక్కడ. సరే, ఆ రిజల్ట్ గురించి నేను వదిలేశాను. ఏం విశేష కార్యసిద్ధి కలుగుతుంది అవన్నీ కూడా నేను వదిలేశాను. కానీ ఆంజనేయ స్వామికి గట్టిగా మొక్కుకున్నాను, స్వామి ఈసారి ఎట్లయినా కూడా 40 రోజులు డైలీ 108 సార్లు హనుమాన్ చాలీసా చేయాలి. మొత్తానికి అతి కష్టం మీద చేశాను. ఆ రిజల్ట్ మరో సంవత్సరానికి రిజల్ట్ వచ్చింది.
ఎంత రిజల్ట్ వచ్చిందంటే చాలా మంచి రిజల్ట్. ఒక స్థలం మాకు అనుకోకుండా కొనడం జరిగింది. అది ఆంజనేయ స్వామి. ఇప్పుడు అక్కడే మన దత్తాత్రేయ స్వామి గుడి కట్టడానికి నేను పూనుకున్నాను. అది హనుమంతుని యొక్క అనుగ్రహం అదంతా. మన నిత్య జీవితంలో హనుమాన్ చాలీసా చాలా ఇంపార్టెంట్. మనము స్వామీజీల దగ్గర పోతాము, అక్కడిక్కడ పోతాం, కానీ మనము స్తోత్రం ద్వారా భగవంతుని యొక్క శక్తిని ఆరాన్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు ఒక సిద్ధ గురువు ముందుకు వెళ్తారు, అరే వీడు ఎవరు భక్తుడు అని చెప్పుకోవడానికి వాళ్ళకి దివ్యదృష్టితో ఒక దేవుడు అయితే కనిపించాలి కదా, లేకపోతే వీడే పనికి మాలని అంటే వాళ్ళు ఏ మంత్రం ఇస్తారు, ఏం అనుగ్రహిస్తారు? మనలో కొంచెం దైవ బలం, దైవశక్తి, దైవం సంబంధించిన ఆర ఒకటి ఉండాలి. అది ఎట్లా? ఈ హనుమాన్ చాలీసా చేయడం వల్ల, హనుమాన్ దండకం చేయడం వల్ల ఇట్లా జరుగుతుంది. హనుమాన్ చాలీసా కొన్ని ఇంకొకటి ఏంటంటే, నాకు శక్తి పెరుగుతున్న కొద్దీ లక్షల కోట్లు జపాలు చేసిన తర్వాత హనుమాన్ చాలీసా ఇంకా పై స్థాయిలో జపం చేయాలి. ఏ విధంగా ఎవరెస్ట్ మనకు మంచిగా రిజల్ట్ రావాలంటే దీక్ష తీసుకొని 216 రోజులలో 25,000 సార్లు జపం చేయాలని వచ్చింది. అంటే పారాయణం చేయాలని 216 రోజులు 216 డేస్లలో 25,000 సార్లు చదవాలని స్వప్నంలో విద్యారణ్య స్వామి కళలో వచ్చి చెప్పారు నాకు. హంపి పీఠాధిపతులు. వారికి నాకు ఏం సంబంధం లేదు, జస్ట్ దర్శనం చేసుకుంటాము, స్వామిని దూరం నుంచి నమస్కరిస్తాం, వెళ్ళిపోతాం. కానీ వారు స్వప్నంలో చెప్పడం జరిగింది. వారు కూడా మహా హనుమాన్ భక్తులు. మహనీయుడి వల్ల స్వప్నంలో వచ్చింది, కానీ ఇది చేయలేకపోయాను. నాకు అది ఎంతైనా ఏదో ఒక రోజు చేసి తీరుతాను. ఈ ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా నా జీవితంలో మంత్ర తంత్ర యంత్రాల గురించి నేర్చుకోవడం, అన్నిటికీ దారి, నా పూర్వజన్మ తెలుసుకోవడము, కుర్తాలం సిద్ధేశ్వరానంద భారతీ స్వామిని వాళ్ళ పరిచయం, ఆ స్వామి దగ్గరికి వెళ్ళడం, మంత్రం తీసుకోవడం, పూర్వజన్మలో నేనేందో తెలుసుకోవడం, అదంతా కూడా జరిగింది. ఇదంతా బేస్మెంట్ హనుమాన్ చాలీసా. బేస్మెంట్ మనం ఎలా మర్చిపోతాం? అవన్నీ కూడా వచ్చిన సంకల్పం ఏ పరాన్ని అనుకుంటే చేసి తీరాల్సిందే. మొండి పట్టుదల, కానీ మంచి పట్టుదల. అది దుస్సంకల్పం కాకుండా మంచి సంకల్పం. అది రామనామము వింటే కన్ను నుంచి నీళ్ళు వచ్చేది. హనుమాన్ చాలీసా చేస్తున్నాను అప్పుడు నాకు డిగ్రీ ఎగ్జామ్స్ ఉండేది. పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉన్నది. వాళ్ళు గంట కొట్టేది జై శ్రీరామ్ అనేవాళ్ళు. ఆ గంట సౌండ్కి జై శ్రీరామ్ అనే నామానికి నేను చదువుకున్న క్వశ్చన్ అండ్ ఆన్సర్ మర్చిపోయేటోని. అంటే తన్మత్వమే వచ్చేది. ఎగ్జామ్లో ఒకటి తప్పిపోయినా మళ్ళీ సప్లీలో రాసుకున్నాను, వచ్చింది. అంటే అది వచ్చేసింది అట్లా. ఆంజనేయ స్వామి యొక్క కృప నాకు ఇప్పటికీ ఉంది. ఎప్పటికైనా ఆ స్వామివారి ఒక కరుణ ఉండాలని, రావాలని, ఆ జీవితాంతము ఆ స్వామిని సాక్షాత్కారం చేసుకోవాలని గట్టిగా నాకు ఉన్నది. ఆ భగవంతుడు ఏం చేస్తాడో చూడాలి. ఆ సిద్ధ గురువులు దత్తాత్రేయ స్వామి ఎలా చేస్తాడో చూడాలి. ఇది ఒక హనుమాన్ చాలీసా చాలా పవర్ఫుల్. కానీ మనం ఏం చేసినా నిత్య పారాయణంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 రోజులు చేసి ఆపేసి మళ్ళీ కష్టాలు వస్తాయి. మనం అదంతా కూడా జాగ్రత్త పడాలి. నిరంతరం చేస్తే మన భగవంతుడు రక్షణ కలుగుతుంది. మనం నిరంతరం చేయం కదా. అది ఆంజనేయ స్వామి దండకం గురించి తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి యొక్క దండకం చాలా అంటే చాలా పవర్ఫుల్. హనుమాన్ చాలీసాకు ప్లస్ అనమాట. ఇది భూత ప్రేత పిశాచాల నుంచి తరిమి కొట్టే హనుమాన్ దండకం. మన తెలుగువారు రచించినది. మన తెలుగు పండితులు సిద్ధగురులు రచించింది ఇది హనుమాన్ దండకం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయ ప్రగీతి ప్రధాన భజే వాయుపుత్రం. ఇది పిల్లల చేత నోటెడ్ చేయించుకోవాలి. ఎప్పుడైనా కంఠస్థం పడితే హనుమంతుడు మన గుండెల మీద ఉంటాడు. అది హనుమాన్ దండకం చదవడం వల్ల నరదిష్టి కోశాలు కూడా వెళ్ళిపోతాయి. నరదిష్టి వెళ్ళిపోతుంది. మనకు చాలా ఉత్సాహం కలుగుతుంది. ఏ పని మీద అయినా కూడా మనకు చాలా ఉత్సాహం కలుగుతుంది. హనుమాన్ దండకం చాలా శక్తివంతమైనది. హనుమాన్ దండకంలో మీకు ఒక రహస్యం చెప్తాను, నేను చేసింది. అందులో మధ్యలో శ్రీరామ శ్రీరామ శ్రీరామించును మనపుత ఎప్పడం తప్పకుండా నా దివ్యేంద్రుని నీ ఏకదేవము అని వస్తుంది. శ్రీరామ శ్రీరామ అనే దగ్గర నేను ఒక్కసారి ఆగేసి శ్రీరామ 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 అని 1000 సార్లు జపం చేసేవాడిని. చేసిన తర్వాత శ్రీరామ శ్రీరామ అని చెప్పేసి కంటిన్యూస్గా చదువుతూ జపం చేస్తూ ఆ తర్వాత హనుమాన్ దండకంని ఎక్కువ పారాయణం చేసేవాడిని. అలా హనుమాన్ దండకం చాలా నా జీవితంలో మంచి చేసింది. దాని తర్వాత హనుమాన్ చాలీసా నేర్చుకున్నాను, హనుమాన్ దండకం నేర్చుకున్నాను. నెక్స్ట్ రామరక్ష స్తోత్రం నేర్చుకోవాల్సి వచ్చింది. రామరక్ష స్తోత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్. అసలుకి హనుమాన్ చాలీసా చేస్తేనే రామరక్ష స్తోత్రం యొక్క మాధుర్యం తెలుస్తుంది. అప్పటి వరకు రామరక్ష స్తోత్రం ఒక మాధుర్యం మనకు అంత అవగాహన కలగదు.
రామరక్ష స్తోత్రం చేయడం వల్ల ఎప్పుడు లేని భద్రాచలం వెళ్ళడం జరిగింది. ఆ రామరక్ష స్తోత్రం కర్మంగట్లో కూర్చొని ఆంజనేయ స్వామి గుడి ముందు చేయడం వల్ల హనుమంతుని యొక్క అనుగ్రహం కలిగి అదే రోజు బస్సు ఎక్కేసి భద్రాచలం వెళ్ళి రాముల వారిని అర్చన చేసుకోవడం జరిగింది. చాలా మంచి జరిగింది నాకు. ఒక్కసారి పోయాను నా జీవితంలో, చాలా మంచిగా ఉంది. అట్లా రామరక్ష స్తోత్రం నేర్చుకున్న రామరక్ష స్తోత్రం చేయడం వల్ల నాలో ప్రతి జీవి యందు ప్రేమ, అభిమానం, ఎవరు చిన్న హెల్ప్ చేసినా కూడా వాళ్ళ యందు కృతజ్ఞత ఏర్పడింది రామరక్ష స్తోత్రం వల్ల. అది బ్రహ్మముహూర్తంలో రోజుకి 15 సార్లు పారాయణం చేస్తే సూసైడ్ లాంటి ఆలోచనలు పోతాయని. కానీ మనం సూసైడ్ చేసుకోవడానికైనా రెడీ పడతాం, కానీ రామరక్ష స్తోత్రం అయితే నోటెడ్ చేసుకోం. రామరక్ష స్తోత్రంలో ఉంటుంది. ఏ రామరక్ష స్తోత్రం కంఠంచితం చేసిన వాళ్ళకు సర్వత్ర విజయ అని ఉంటుంది రామరక్ష ఫలశ్రుతులు. ఇలా మనం చెప్పుకుంటా పోతే రామరక్ష స్తోత్రం చాలా మహిమాన్వితమైన స్తోత్రం. నా జీవితంలో ఇలా హనుమాన్ దండకం, హనుమాన్ చాలీసా, రామరక్ష స్తోత్రం తర్వాత పెద్ద మలుపు తిరిగింది ఏంది అంటే సుందరకాండ పారాయణం వల్ల ఇంకా ఎక్కువ రిజల్ట్ వచ్చింది. హనుమాన్ చాలీసా తర్వాత దండకము, తర్వాత రామరక్ష స్తోత్రం తర్వాత సుందరకాండ పారాయణం వల్ల నాకు చాలా అంటే చాలా అది తొందరగా కంప్లీట్ చేయాలనే కుతూహలంతో 3 రోజులలో 68 సర్గాలు కంప్లీట్ చేయడం జరిగింది. నేను ఒక టేబుల్ మీద కూర్చొని చక్కగా మంచిగా కూర్చొని ఆంజనేయ స్వామి పూజ చేసి రామచంద్ర ప్రభుని స్మరణ చేసుకొని సుందరకాండ చేస్తుంటే నాకు తెలియకుండానే సీతమ్మదేవి యొక్క గురించి విని కళ్ళ నుంచి ఏడవడం. మా అమ్మ అనేది ఎందుకు ఏడుస్తున్నావు ఇట్లా అని. అసలుకి సుందరకాండ అసలుకి చాలా రమ్యమైనది. నా జీవితంలో అంత ఎవరి గురించి ఏడ్చింది లేదు. సుందరకాండ చదవగానే సీతాదేవి గురించి చాలా ఏడుపు వచ్చింది. రిజల్ట్ కూడా ఆ సుందరకాండ పారాయణం వల్ల చాలా అంటే చాలా మంచి జరిగింది నాకు. అది కూడా చాలా శక్తివంతమైనది. మన పెద్దలు ఏం చెప్తారంటే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము ఒక సుందరకాండ పారాయణంతో సమానమని చెప్తారు. ఇది చాలా తెలుసుకోవాలి. ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాలలో పంచముఖ హనుమాన్ స్తోత్రము, మారుతి స్తోత్రము, బడబాలన స్తోత్రము, ఇలా హనుమాన్ భావ్ స్తోత్రము, అలా ఆంజనేయ స్వామి యొక్క వివిధ స్తోత్రాలు ఉన్నాయి. నేను మాత్రం చేసింది హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం, రామరక్ష స్తోత్రం, తర్వాత సుందరకాండ పారాయణం, తర్వాత హనుమత్ బడబాలన స్తోత్రము, మారుతి స్తోత్రం చేయడం జరిగింది. ఆ విధిలోనే కుర్తాలం స్వామి దగ్గరికి వెళ్ళడం, వారి దగ్గర ఆంజనేయ స్వామి మంత్రం తీసుకోవడము, వారు చిన్న మంత్రం ఇచ్చారు, అది కొన్ని లక్షలు చేయడము. ఆ తర్వాత ఆంజనేయ స్వామి యొక్క పవర్ఫుల్ మంత్రం ఒకటి ఉంటుంది శత్రువు జయం గురించి, చాలా మంచి మంత్రం అది. ఆ స్వామివారి ఇవ్వడం, పంచముఖ హనుమాన్ మంత్రం తీసుకోవడం జరిగింది, హనుమత్ ప్రత్యంగర మంత్రం తీసుకోవడం జరిగింది, హనుమత్ భైరవ. ఇక్కడ స్తోత్రం నుంచి మంత్రానికి వచ్చేసిన నేను ఇక హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం, రామరక్ష స్తోత్రము, సుందరకాండ, హనుమత్ బడబాలన స్తోత్రం, మారుతి స్తోత్రం, అలా మంత్రం ఆంజనేయ స్వామి మంత్రము, హనుమత్ భైరవ మంత్రం, పంచముఖ ఆంజనేయ స్వామి మంత్రం, హనుమత్ ప్రత్యంగిర మంత్రము, హనుమత్ భైరవ మంత్రము, ఇలా చేసుకుంటూ ఉండి ఉన్నాను. ఆంజనేయ స్వామి యొక్క కరుణ నాపై ఎప్పటికీ ఉన్నది. అందుకే క్షుద్రప్రయోగాల నుంచి నేను బతికి బయటపడ్డ జరిగింది. అలా ఆంజనేయ స్వామికి ఉన్న అనుబంధము చాలా మొట్టమొదటిగా నా జీవితంలో సాధన చేసింది ఆంజనేయ స్వామి సాధన. వారే అన్నీ కూడా ఆంజనేయ స్వామికి ఈ ప్రపంచంలో తెలియని చెట్టు గురించి తెలియదు. ఆంజనేయ స్వామి యొక్క సాధన చేస్తే ప్రతి చెట్టు గురించి మనకు తెలుస్తుంది. కృతాలం స్వామి ఆంజనేయ స్వామి మంత్ర సాధన చేసేటప్పుడు ఒకడు ప్రయోగం చేశాడు నా మీద కోపంతో. ఈ నెత్తి మొత్తం పలగొట్టాడు వాడు చేతపడి చేసి. నాకు తెలియకుండానే ఇక్కడ రక్తం గారుతున్నట్టు, నా కళ్ళు బయలు గమ్మినట్టు, అట్లా చాలా తలనొప్పి విపరీతమైన ఒక రాడ్లు తీసుకొని ఎట్లయితే కొడతారో అట్లా నెత్తి పలిగినట్టు అనిపించింది. స్వామివారి దగ్గరికి వెళ్ళాను, స్వామి పలానా వ్యక్తులు ఇట్లా ప్రయోగం చేశారు,
నన్ను రక్షించు స్వామి అని. నీకెలా తెలిసింది అన్న. చేసింది నిన్ననే స్వామి, మీరిచ్చిన దివ్య దృష్టితోనే నాకు తెలిసిందని చెప్పాను. స్వామి సంతోషించి నా పూర్వజన్మ చూపించడం జరిగింది. పూర్వజన్మలో కూడా నేను ఆంజనేయ స్వామి యొక్క సాధన తీవ్రంగా చేయడం జరిగింది. భద్రాచలంలో నేను పూజారిని. ఆంజనేయ స్వామి మంత్రము రోజుకి 8 నుంచి 10 గంటల వరకు సాధన చేసి స్వామివారి సాక్షాత్కారం కాకుండా శరీరం విడిచిపెట్టి మళ్ళీ జన్మెత్తడం జరిగింది. అలా ఆంజనేయ స్వామి యొక్క వారితో ఉన్న అనుబంధం చాలా ప్రసిద్ధమైనది. శ్రీ గురుదేవదత్త శరణం. జై శ్రీరామ్.